అష్టాదశ పురాణాల నుండి మొదలు పెడితే రామాయణం, మహాభారతం, భాగవతానికి సంబంధించిన ప్రతి ఒక్క పుస్తకం మా లైబ్రరీలో దొరుకుతుంది, పిల్లలకు అందుబాటులో ఉంది. మేము ప్రాజెక్టు వర్క్ ఇచ్చినా కూడా పిల్లలు లైబ్రరీకి వచ్చి మా దగ్గర పుస్తకాలు తీసుకొని ప్రాజెక్టు వర్క్ సేకరించుకొని రాయగలుగుతారు. ఎక్కువగా ఏ క్లాస్ స్టూడెంట్స్ దీంట్లోకి వస్తుంటారు? 6th నుండి 10th వరకు వస్తారు. అందరూ 6th నుండి 10th వరకు వస్తారు. ప్రతి క్లాస్ 6th క్లాస్ వచ్చేసి వారానికి 2 సార్లు మేము లైబ్రరీకి తీసుకొస్తాము పిల్లలను. 7th క్లాస్ కూడా అంతే, వారానికి 2 సార్లు లైబ్రరీకి వస్తారు. అంటే వీక్లీ 2 times 1 time అట్లాగే ఉంటుందా? అంటే అట్లేం కాదు. ఇప్పుడు ఈ రోజు రేపు 6th క్లాస్ వచ్చిరంటే మళ్ళీ నెక్స్ట్ 2 days 7th క్లాస్ అట్లా తీసుకొస్తాం. అంటే ఒకేసారి అవుతాయి. ఎందుకంటే ఇందులో ఒక 100 మంది కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ అంటే న్యూస్ పేపర్స్ కూడా ఇక్కడ న్యూస్ పేపర్స్ కూడా అంటే ఉంటాయి సార్, న్యూస్ పేపర్స్ కూడా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ప్రభుత్వ పాఠశాలల్లో 4000కు పైగా పుస్తకాలు దీంట్లో పెట్టారు. సో పూర్తిగా కూడా దాంట్లో పాఠ్యేతర పుస్తకాలే అన్నీ ఉంటాయి. సో కథల దగ్గర నుంచి, చరిత్ర దగ్గర నుంచి, ప్రజెంట్ ఏం జరుగుతోంది అన్నీ కూడా. ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళు ఏదైనా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలన్నా దేనికైనా కానీ ఈ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు చాలా అవసరం కాబట్టి సో ఇప్పటి నుంచే 6వ తరగతి నుంచే 10వ తరగతి వరకు పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ లైబ్రరీలో వాళ్ళకి తమకు నచ్చినటువంటి బుక్స్ కూడా చదువుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.